రాష్ట్ర వ్యాప్తంగా దసరా మహోత్సవాలు చివరి రోజు వైభవంగా సాగాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లి శక్తి ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాధాకృష్ణుల కోలాటం, శక్తిపీఠాల నృత్యాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో కోట మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాల్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి నగరోత్సవం వైభవంగా సాగింది. సింహవాహనంపై విహరిస్తూ అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దసరా పురస్కరించుకుని నిర్వహించిన సెమీ దర్శన వేడుకలు కన్నుల పండువగా సాగాయి. కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చి కొర్రపాడు రోడ్లోని వాసవి సెమీ వృక్ష మండపంలో ఉంచారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. విశాఖ జిల్లా ఆనందపురంలో హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో 25 అడుగుల రావణాసురుడి చిత్రపటాన్ని దహనం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో గురువారం రాత్రి బతుకమ్మల నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. మహిళలు బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తూ భక్తి గీతాలు ఆలపించారు.